పుష్పరావు గారు, అసలు రవి మీ ఏం చదివాడు అసలు ఇంతవరకు ఎప్పటివరకు ఇక్కడ ఉన్నాడు? డిగ్రీ చదివి ఎంబీఏ కూడా చేశాడండి. చేశాడు అంతవరకు చేశాడు. రవి ఎంతకాలం అయింది వెళ్ళిపోయిన తర్వాత? ఎంతకాలం అయింది? హైదరాబాద్ వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు సార్? మేము ఇంట్లో కూడా సమస్యలు వచ్చాయండి. సమస్యలు వస్తే నేను వాళ్ళు వదిలేసి నేను వేరేగా ఉన్నాను. వేరేగా ఉంటే వాళ్ళ అమ్మ కూడా కొద్దిగా మంచిది కాదు, ఇది గుణాలు మంచిది కాదు, నేను వెళ్ళిపోయాను. మనిషి పట్ట అయిపోవడం వల్ల ఆడు ఇంట్లో ఉండి పస్తులు ఉండలేక వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కూడా పస్తులు ఉండి వర్క్ నేర్చుకుంటారు. అది తెలిసి నాకు పస్తులు ఉండి కసిగా వర్క్ నేర్చుకోండి ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకొని అక్కడి నుంచి వాడు బతుకుతున్నాడు అక్కడ. అంతవరకే. ఏం చేశారు హైదరాబాద్లో? ఏంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏంటి సార్? ఏం చేశాడు రవి? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని కాదండి, ఏదో పిల్లలు చదువుకుని పిల్లలు నెట్ కొనుక్కొని ల్యాప్టాప్ కొనుక్కొని ఏదో వర్క్ చేసుకుంటారు. నేను విన్నాను కూడా చాలా మా ఆఫీసులో అంటే అక్కడ అలాగే పిల్లలు అందరూ చదువుకుంటారు అని మా వాళ్ళు చెప్పినాడు అంటారు. మరి అలాగే ఇడే ఏదో బతుకుతుండే అటు పట్ట కోసం అటు బతుకుతుండే అనుకుని ఊరుకోండి. అంతేగాని నిలడపల్లిలో మనకు తెలుసు కదా, నెట్లో వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అట. ఏదో నెట్ వర్క్ ఏదో ఉంటే అలాంటిది ఏదో చేసుకుంటున్నాడు, ఆడ పట్టాడు పోషించుకుంటున్నాడు. మీ దగ్గర ఎంతకాలం నుంచి ఎంతకాలం ఉన్నాడు మీ దగ్గర? అదే రవి ఇప్పుడు హైదరాబాద్ లేకుండా అక్కడ విదేశాల్లో ఉంటున్నాడు, కరేబియన్ దీవులో ఉంటున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చింది రిలీజ్ అయిన సినిమాని వెంటనే కూడా ఆయన పైరసీ చేసి ఆయన నెట్లో పెడుతున్నాడు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి ఇంచుమించుగా 7,000 కోట్ల, అంటే ఈయన కాదు చాలామంది పైరసీ చేయడం వల్ల 7,000 కోట్ల నష్టం వస్తుంది. గతంలో కూడా ఆయన పోలీసులే బెదిరించాడు, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అనేసి కూడా బెదిరించాడట. ఆ దృష్టికి వచ్చిందని మీకు అది? ఆ వివరాలన్నీ మాకు తెలదండి. ఈ న్యూస్ జరిగిన తర్వాత కూడా నాకు తెలదు. ఆ తెల్లారి విలేకరులు అందరూ వచ్చినా తెలిసింది. ఆడు ఎంత చేశాడో ఏడు చేశాడో అవన్నీ నాకు తెలదు. నాకు తెలిసిందే చెప్తాను, తెలియదు నేను చెప్పలేను. ఆడు ఏం చేశాడో పోలీసులు ఆల్రెడీ పట్టుకున్నారు కదా. అవన్నీ ఆ పోలీసులు ఆ కోర్టులో అన్నీ చూసుకుంటాయి. నాకు అవన్నీ మెదడులో పెట్టుకున్నంత ఇది లేదు. తలనొప్పి నాకెందుకు తలనొప్పులు? నాకే తిన్నంత తినలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. 5 రకాల జబ్బులు ఉన్నాయి నాకు. చెప్పంటారా? కళ్ళు గ్లకోమా ఉంది, గొంతుకులో గ్యాస్ట్రిక్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, షుగర్ మనమని వచ్చింది. ఇన్ని జబ్బులు, అన్ని రకరకాల జబ్బులు ఉన్నాయి. మరి ఏం చేస్తాం? కాదు, ఇప్పుడు ఆ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈ దీనికి సంబంధించి కూడా ఆయన ఏదైతే యాప్లు ఉన్నాయో వాటి కూడా ప్రమోట్ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఆయనకు 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏదైతే కేసు కొనసాగుతుంది. ఏమనిపిస్తుంది? కొడుకు అంత తెలివైనడై ఉండి ఈ విధంగా కేసులు వెనక పరిశీలి చేయడం, ఈ విధంగా యాప్లు ఏదైతే నిషేధిత యాప్లకు ప్రమోట్ చేయడం, ఇవన్నీ అవన్నీ నాకు తెలియదండి. ఏమీ నాకు తెలియదు. నాకు జీరో. మీకు తెలిసినట్టు నాకు తెలదు. తెలిస్తే కదమ్మా ఏమాత్రం ఎటువంటి తెలిసినా 100లో 1% తెలిసినా ఆడికి ఎలా చెప్పాలో చెప్తాను. అరే లొంగిపో, ఇవన్నీ చేసిన తప్పు చేసావు, తెలుసో తెలియక చేసావు అన్నీ అక్కడక్కడ బంద్ చేసి పోలీసులకు వెళ్ళి సరెండర్ అయిపో. నక్సలైట్లు లొంగిపోతేనే వాళ్ళకి పునరావాసం ఇస్తుంది గవర్నమెంట్, పోలీసులను. నిన్ను అంతకన్నా ఎక్కువ కాదు, నువ్వు వెళ్ళి లొంగిపోతే వాళ్ళు నీకు మంచి ఉపకారం చేస్తారు, నిన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్తాను. కానీ మరి తెలిస్తే కదా చెప్తాం, తెలియదు నేను చెప్తాను. చెప్పండి సార్, ఇప్పుడు ఇలా రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ అవుతుందని వెళ్తాం అంటే వెళ్ళాం కదా, తెలియక వెళ్తాం, ఏదో జరుగుతుంది. అలాగా నాకు తెలియదు. తెలిస్తే ఆడిని ముందుగానే హెచ్చరించను, ఇది ఎంత ప్రమాదకరమో మానీరా బాబు, ఎందుకు వచ్చింది, సరెండర్ అయిపో అని చెప్తాను. వినకపోని చెప్పడం మాత్రం నేను చెప్తాను. ఆడు చిన్నోడు, అనుభవం లేదు, చెప్తాను. వినకపోతే ఆడకర్మ, కానీ చెప్పడం మాత్రం నేను చెప్తాను. ఏంటి సార్ ఇప్పుడు రవి చేస్తున్నది పని అది మంచిదేనా? అసలు ఇది ఒక తండ్రిగా మీరు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? అది మంచిదని నేను ఎలా అంటాను? మంచిదాను చెడ్డదాను, అది మంచి చెడ్డ పోలీసులు చూసుకుంటారు, చట్ట కోర్టులు చూసుకుంటాయి. నేను అలా చెప్తాను సార్, మంచిదని. డబ్బున్నోళ్ళకి సినిమాకి వెళ్ళాలంటే డబ్బున్నోళ్ళు అంటే ఏమీ కాదు, ఆ చిత్తికాయతో అలా వెళ్తారు, వస్తారు. అదే సామాన్యుడు ఒక 500-600 కూలి రోజుకి, ఆడికి సినిమాకి వెళ్ళాలంటే పిల్లలు ఊరు బుర్ర తినేస్తే ఆడి సినిమాకి వెళ్ళాడు, ఉండలేడు. వెళ్తే ఒక 1000 రూపాయలు అవుతాయి. ఎలా వస్తాయి సార్? ఆ 1000 రూపాయలతో ఒక 60 కాయగూరలు వస్తాయి ఆడికి. వీడి బాధ ఆ పిల్లలకి పిల్లలకి అర్థం ఆడికి మంచిది అది. ఇంట్లోనే కూకొని పిల్లలతో చూసి వచ్చా సినిమా అనేసి ఆడికి అది మంచిది, వీడికి అది చెడ్డది. ఇప్పుడు ఈ నిర్మాతలు ఉన్న రాళ్ళు తప్పు 100 కోట్లు తీసేస్తారు, 1000 కోట్లు కావాలి వాళ్ళకి. ఎట్ సార్, మన మీద ప్రేమ ఎక్కువ తీసేస్తానరా? లేకపోతే దేశం మీద ప్రేమ ఎక్కువ చూస్తారు. దేశభక్తి ఉంది వాళ్ళను. దేశభక్తి దేశం కోసం నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు ఈ క్షణమే. దేశం కోసం అయితే అలాంటి వాళ్ళు ఉన్నారా? దేశం కోసం ఏమో లేరు. దేశం కోసమే కాదు, వాళ్ళ స్వార్థం వాళ్ళది. అన్ని కోట్లు పెట్టి తీయడం అంటే బ్రదర్ మీద భారం అని అంటారా? తప్పండి. ఎవడంటే తీయమండాలి? ఆయన కోట్లు ఎవరు సార్ తీయమన్నారు? మంచి తక్కువలో వస్తారు, మంచి యాక్టర్లు ఉన్నారు. ఎన్టీ రామారావు మనవాడు
కళ్యాణ్ రామ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీ రామారావు ఉన్నాడు, రాజశేఖర్ ఉన్నాడు, సుమన్ ఉన్నాడు, వీళ్ళందరూ తట్టపూడి రవి ఉన్నాడు, వేణు, వీళ్ళందరూ తక్కువలో యాక్ట్ చేస్తారు, బాగా యాక్ట్ చేస్తారు. అలా చెయ్యండి. మీకు ఆలు నచ్చలేదు అనుకోండి, ఊరుకోండి. కాలేజీలు ఉన్నాయి, బోల్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, మన రాష్ట్రంలోనే కాదు మన దేశం అంతా ఉన్నాయి. మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళండి. మంచి అందమైన యువకులు ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. బోలు మంది వస్తారు. నిరుద్యోగులు తిన్నందుకు తిండి లేక బాధపడుతున్నారు. మీకు ఒకళ్ళు సాయం చేసినట్టు అవుతుంది. అలాంటివి తీయండి, కొత్త వాళ్ళు తీయండి అనొచ్చు. మరి వాళ్ళకి డబ్బులు ఆడవు కదా అంతే, ఆడితే ఎందుకు అవుతారు? 4 రోజులు 4 సినిమాలు తీస్తే వాళ్ళు అలవాటు అవుతారు ప్రజలకి. వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తారు. కళ్యాణ్ రామ్ అన్న అతను ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. జూనియర్ ఎన్టీ రామారావు ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. ఏడ్సా ఈ రాజశేఖర్, సుమన్, మరి చెప్పండి ఈ వార్తలు. వాళ్ళంత చక్కగా యాక్ట్ చేసిన వాళ్ళు వెనక్కి తొక్కేస్తారా? పనికిమాలి యాదవులకి ముందు డబ్బులు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి పడతారా? ఒక కూలోడు అక్కడ సినిమాల్లో పనిచేసిన కూలోడు ఉంటారు కదా, ఆ కూలోళ్ళు 10 సార్లు యాక్ట్ చేస్తేనే కానీ వాళ్ళు ఇలాగ యాక్ట్ చేయరు. యాక్ట్ చేస్తే కట్ట అంటారు. వాళ్ళకెందుకండి 100 కోట్లు? కలెక్టర్లు, ఐఏఎస్ కలెక్టర్లు, ఐపీఎస్ పోలీసులు ఎంతో కష్టపడి వాళ్ళు చదువుతారు. ఆ స్థాయికి రావాలంటే వాళ్ళకే లేవు లక్షల జీతాలు. అలాంటి వీళ్ళకి కోట్లే. పోనీ కలెక్టర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి జీతాలు ఇవ్వనండి. నేను హ్యాపీ. వాళ్ళకి చదివిన చదువులకి దాహోసం అవుతాం.